అర్చన రెడీయా? ఇదిగోండి మీ కూతురు టిఫిన్ బాక్స్, మీ బండి తాళాలు. ఓ నీ దగ్గరున్నాయా? ఇందాకటి నుంచి ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటున్నాను. తమరు సోఫాలో మర్చిపోతే నేనే తీసి పెట్టాను. అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, తర్వాత సారీ చెప్పకుండా చూసుకోండి. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు? ఇవాళ శ్రావణ శుక్రవారం, నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావు. లల్లిని స్కూల్లో దింపి నేను ఫ్యాక్టరీలో అర్జెంట్ పనులు పూర్తి చేసుకుని పూజ మొదలు పెట్టేసరికల్లా నేను ఇంటికి రావాలి. అంతే కదా? వస్తానని చెప్పాను కదా. చూస్తాను కదా ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటారో. పూజ టైంకి వస్తాను, అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తాను. చాలా ఇంకేమైనా కావాలా? చాలు, ఇంకేం వద్దు. తప్పకుండా వస్తారు కదా? ఓ తప్పకుండా వస్తాను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ మా మంచి శ్రీవారు. వెళ్ళండి, స్కూల్ కి టైం అయింది, లల్లి పిలుస్తోంది. సరే వస్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన తర్వాత నేను మొట్టమొదటిసారి చూసింది, నాకు నచ్చింది మీ స్థలమే. అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. మా సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా. చెప్పండి, ఈ డీల్ మీకు ఓకేనా? మీరింతగా చెబుతున్నాక కాదంటానికి ఏముంది? అలాగే సేల్ అగ్రిమెంట్ రెడీ చేయించిన తర్వాత మీకు కవర్ పంపిస్తాను. ఈలోగా ఈ 5 లక్షల చెక్కు అడ్వాన్స్గా ఉంచండి. ఇప్పుడేనా? ఇంకా పేపర్స్ కూడా రెడీ కాలేదు, మీరేమో. చూడండి, నేను మనుషుల్ని నమ్ముతాను. పేపర్ మీద అగ్రిమెంట్ అన్నది కేవలం ఒక ఫార్మాలిటీ. ఇది నా సెంటిమెంట్ అనుకోండి, లేకపోతే మీరు ఇంకేమైనా అనుకోండి. కమిట్ అయిన వెంటనే అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. కోటేశ్వరరావు గారు, ఈ ఫీల్డ్లో ఇప్పటి వరకు నేను చాలా మందిని చూశాను, కానీ మీలాంటి వాళ్ళని ఇప్పటిదాకా చూడలేదు. త్వరలోనే మీరు కోరినట్టే అగ్రిమెంట్ చేసుకుందాం. అలాగే. ఒక పక్క చెరువు, మరో పక్క కొండలు. ఎక్సలెంట్. మా అమ్మాయి పేరుతో స్టార్ట్ చేయబోయే మెగా కన్స్ట్రక్షన్స్ కి ఇదే కరెక్ట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. అగ్రిమెంట్ రెడీ అయ్యాక కబురు చేయండి, సంతకం చేస్తాను. అలాగే, ఉంటానండి. అలాగే. నమస్తే అన్న, మీకోసం ఎక్కడెక్కడో వెతికాను నేను. ఎందుకు చెబుతాను కానీ ఇప్పుడు ఆ కారులో వెళ్ళింది ఎవరు? కోటేశ్వరరావు గారని మన ల్యాండ్ కొనడానికి వచ్చిన పెద్ద మనిషి, చాలా మంచివాడు. ఇదిగో అగ్రిమెంట్ సంతకాలు చేయకముందే 5 లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే కమిట్ అయిపోయావన్నా? అడ్వాన్స్ తీసుకున్నాను అని అంటుంటే కమిట్ అయిపోయావా అంటావేంటి? అది కాదన్నా, ఈ ల్యాండ్ కోసం ఓ మంచి పార్టీ వచ్చింది, ఎంత రేట్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. చాలు ఆపు. కమిట్ అయిపోయాక ఎన్ని పార్టీలు వచ్చినా సరే, ఎంత రేట్ ఇస్తున్నా సరే, మాట తప్పే మనిషిని కాదు నేను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అది కాదన్నా నేను చెప్పేది. ఈ సైట్ గురించి అయితే నువ్వు ఇంకేమీ చెప్పక్కర్లేదు. 5 నిమిషాల క్రితం వరకు ఈ సైటుకు ఓనని నేను, కానీ 5 లక్షలు తీసుకున్న తర్వాత ఈ సైటుకు ఓనరు కోటేశ్వరరావు గారు. ఛే, ఇప్పుడు హర్ష గారికి ఏం సమాధానం చెప్పాలి? ఈ ల్యాండ్ మనకు కావాలి. దీని ఓనర్ ఎవరో కనుక్కో. కనుక్కున్నా ఏం లాభం లేదు సార్. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇంతకు ముందే ఎవరో బుక్ చేసుకున్నారు సార్. ఎవరు? కోటేశ్వరరావు గారని. నో, వీల్లేదు. ఈ ల్యాండ్ నాకే కావాలి. ఈ సిటీలో నేను మొదలు పెట్టబోయే కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఛాన్సే లేదు సార్.
ఛాన్స్ లేదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? పేరుకు పెద్ద రియల్ ఎస్టేట్ మీడియేటర్వి, ఈ మాత్రం చిన్న పని చేసి పెట్టలేవా? అరే అవతల ఓనర్ కమిట్ అయితే నేనేం చెయ్యాలి సార్? కమిట్ అయ్యారే గాని ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదుగా సార్. రిజిస్ట్రేషన్కి ముందు ఎన్ని కమిట్మెంట్స్ అయినా జరగచ్చు, క్యాన్సిల్ కూడా కావచ్చు. సార్ అది డబ్బు గురించా? రేట్ ఎంతైనా పర్వాలేదు, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో కనుక్కో, ఒప్పించు. రిజిస్ట్రేషన్ మాత్రం నా పేరు మీదే జరగాలి, అర్థమైందా? అర్థమైంది సార్, కానీ నీ కమిషన్ సంగతేగా, మామూలుగా ఇచ్చేదానికన్నా డబుల్ అమౌంట్ ఇస్తాను పని పూర్తి కాగానే. ఇక మీరు నిశ్చింతగా ఉండండి సార్. ఓనర్తో మాట్లాడి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి మీ పేరున కొత్త అగ్రిమెంట్ రాయించి రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయించాకే అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. వస్తాను సార్. కోటి, ఇక నీ పని స్మాష్. ఏదో అద్భుతమైన ప్లాన్ అన్నావు, అమలు చేసేది ఎప్పుడు? ఎప్పుడో కాదు మమ్మీ, ఇవ్వాలే, ఇప్పుడే. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అవసరం లేదు మమ్మీ, ఇలా చిటిక వేసేంతలోనే దాని కాపురం స్మాష్ అవుతుంది. నా చిరకాల ప్రత్యర్థి మీద గెలుపుని సాధించడానికి నా జీవితాన్ని పణంగా పెడుతున్నాను. ఆ రోజు శుభవార్త కోసం నువ్వు ఎదురు చూసావు, కానీ ఈ రోజు ఈ సౌందర్య శుభవార్తతోనే తిరిగొస్తుంది. అమ్మ వరలక్ష్మి వ్రతమునకు అన్ని సిద్ధం, మొదలు పెడదాం అమ్మా. పంతులు గారు ఒక్క నిమిషం. రండి అమ్మా, రండి, కూర్చోండి. అమ్మా, పంతులు గారు పూజ మొదలు పెట్టమంటున్నారు. ఆయన వచ్చేస్తానన్నారత్తయ్య, అందుకే. అర్థమైంది. ఇవాళైనా వాడి ఇంట్లో ఉండొచ్చు కదా. చిన్న పనుంది, అది చూసుకుని పూజ మొదలు పెట్టే టైంకి వచ్చేస్తానన్నారు. ఏం పనిలో ఏమిటో, పెళ్ళయ్యాక మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో కట్టుకున్నవాడు కళ్ళ ముందుంటే ఆడది ఎంత సంతోషిస్తుందో ఈ మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. చదువుకుంటారు, పెద్ద పెద్ద చదువులు, ఏం లాభం? అమ్మా వస్తున్నారా? వస్తున్నాం. అర్చనా, ఇక లాభం లేదు కానీ ఆ మొబైల్ ఇటివ్వు, నేనే ఫోన్ చేసి వాడెక్కడున్నాడో తెలుసుకుంటాను. నేను ఫోన్ చేస్తానులేండి అత్తయ్య. వాణ్ణి పల్లెత్తి మాటన్నా కూడా తట్టుకోలేవు. సరే, అందరూ ఎదురు చూస్తున్నాం, త్వరగా రమ్మని చెప్పు. అలాగే. అర్చన, ఎక్కడున్నారు? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అది అర్చన, చిన్న పనుండి ఫ్యాక్టరీలోనే ఉన్నాను. ఏంటి, ఇంకా ఫ్యాక్టరీలోనే ఉన్నారా?
ఓ పక్క పంతులు గారు పూజకి టైం అయిపోతుందని తొందరపడుతుంటే మీరింకా అక్కడే ఉండడం ఏంటి? సారీ, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. తమరు తీరిగ్గా వచ్చేసరికి పూజ మొత్తం పూర్తయిపోతుంది. మొట్టమొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసుకుని మీ పాదాలకు దండం పెట్టుకుని మీ చేత అక్షంతలు వేయించుకుని మీ దీవెనలు అందుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే మీరేమో సారీ 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 చాలా అది అలా నవ్వుతూ అమ్మవారి పూజ మొదలుపెట్టు. అక్షంతలు చల్లే వేళకి ఈ అయ్యగారు హాజరైపోతారు. సరేనా? సరే, ఆలస్యం చేయకండి. ఇలా ఫోన్ పెట్టేగానే అలా బయలుదేరిపోతాను. ఓకే? సరే, లేట్ చేశారో తెలుసు. ఆ వరలక్ష్మీదేవికే కాదు, నా అర్చనాదేవికి కూడా ఇంత కోపం వస్తుంది. బావగారు, సౌందర్య, ఏమైందమ్మా? చెప్పు, ఏమైంది? అయిపోయింది. మీ కాపురం నా కాపురం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉంది. సౌందర్య, ఏంటమ్మా నువ్వు అనేది? అవును బావగారు, ఈ నిజం తెలిసినప్పటి నుంచి నా గుండెల్లో ఎన్ని వేల తుఫాలు చెలరేగుతున్నాయో, నా మనసుని ముక్కలు చేస్తూ ఎన్ని లక్షల సునామీలు ముంచెత్తుతున్నాయో మాటలో చెప్పలేను బావగారు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ కాపురం నా కాపురం కూలిపోవడం ఏంటి? అసలు ఏంటి నీకు తెలిసిన నిజం? నా నోటితో నేను చెప్పలేను. ఈ ఫోటోలను చూడండి, మీకే అర్థం అవుతుంది. ఈ ఫోటోలు మీ తమ్ముడు గారు అర్చన వైజాగ్ లో ఉండగానే డీప్గా ప్రేమించుకున్నారనడానికి సాక్ష్యాలండి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత క్లోజ్ గా దగ్గరైపోయారని నిరూపించే అందమైన ఆధారాలు. రెచ్చిపోయిన లవర్స్ గా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్న ఈస్ట్ వన్ కలర్ ఫోటోలు. ఈ ఫోటోలు నీకెక్కడివి? చెప్పు సౌందర్య, ఈ ఫోటోలు నీకు మీ తమ్ముడు గారి సూట్ కేసులో దొరికాయి. అవును బాబుగారు, ఈ ఫోటోలను చూడగానే నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. నాతో పెళ్ళయ్యాక కూడా కృష్ణ వీటిని రహస్యంగా భద్రంగా తన సూట్ కేసు అట్టడుగున దాచుకున్నాడంటేనే అర్థమైపోయింది. ఇప్పటికీ తన మనసులో అర్చనే ఉంది, నేను లేను అని. అంతేకాదు, నాతో నీతో చెప్పమ్మా, నీతో బావగారు, ఈ సంగతి మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ
కాపురాలే కూలిపోతున్న స్థితిలో సిగ్గుపడటానికి ఇంకేం మిగిలిందని అందుకే ఇప్పటిదాకా మా మమ్మీతో కూడా చెప్పని ఈ రహస్యాన్ని నీకు సిగ్గు విడిచి చెప్తున్నాను. మీ తమ్ముడు నాతో క్లోజ్ గా ఉండడం లేదు. పేరుకి మొగుడు పెళ్ళాలమైనా మా పక్కలు వేరు వేరు. ఒక్కోసారి రాత్రి వేళ చూస్తే ఆయన గదిలో కనిపించేవారు కాదు. కారణం ఏంటా అని ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య సౌందర్య, క్షమించండి బావగారు. మీ తమ్ముడి భార్యనైనా నేను మీతో ఇలా చెప్పాల్సి రావడం నిజంగానే దురదృష్టకరం. కానీ ఎంత చేదు నిజాన్నైనా ఒప్పుకొని తీరాలి కదా. ఇలాంటి విషయాలని లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి కదా. అర్చనకి తాళి కట్టిన భర్త మీరు, కానీ మీ తమ్ముడే వదినా వదినా అంటూ పూసుకొని తిరుగుతాడు. ఎందుకు? ఇందుకే అర్చన జైల్లో ఉన్నన్ని రోజులు తిండి నిద్ర కూడా మానేసి ఎలాగైనా తనని విడిపించి తీరాలని విలవిలలాడిపోయాడు. ఎందుకు? ఇందుకే మీ ఆవిడ తల్లి కాబోతుంటే మీరు పొంగిపోవడంలో న్యాయం ఉంది. కానీ మీ తమ్ముడు ఆ శుభవార్త తెలిసిన రోజు ఆ ఘనత నాదే అన్నట్టు చిందులు వేశాడు. ఎందుకు? ఎందుకే మీ ఆవిడ తల్లి కాబోతుంటే మీరు పొంగిపోవడంలో న్యాయం ఉంది. కానీ మీ తమ్ముడు ఆ శుభవార్త తెలిసిన రోజు ఆ ఘనత నాదే అన్నట్టు చిందులు వేశాడు. ఎందుకు? ఎందుకే పాప పుణ్యాలనేవి ఆ పైవాడికే తెలియాలి. కానీ ఆ రోజు అర్చన్ని డాక్టర్కి చూపించాలని మీరు చెప్పగానే ఎగురుకుంటూ తీసుకెళ్లి శ్రద్ధగా చూపించాడు. అసలు పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరా లేక మీ తమ్ముడా? సౌందర్య, ఇది నా అనుమానం మాత్రమే. నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక్క మాట మాత్రం నిజం బావగారు. ఆడది కన్ను గీటి కొంగు జారేస్తేనే ఏ మగాడైనా అడుగు ముందుకు వేయగలుగుతాడు కదా. మరి దేవుడి లాంటి మీరుండగా అర్చనకి ఎందుకు పాడబుద్ధి? పెళ్లికి ముందు మీ తమ్ముడితో ప్రేమ పాఠాలు, పెళ్ళయ్యాక కూడా రహస్యంగా కామ కలాపాలు. చిచి, ఎంత క్యారెక్టర్ లేనిదైతే మాత్రం మరి ఇంత నీచంగానా? అది ఇద్దరితో పోతే ఏంటి, ముగ్గురితో ఉంటే ఏంటి? నా కాపురాన్ని మాత్రం కూల్చి పారేసింది. నా బ్రతుకని బండలు చేసేసింది. అందుకు కూడా నేను బాధపడట్లేదు బావగారు. నా బాధంతా మీ గురించే. అమ్మా సౌందర్య అని ఆప్యాయంగా పిలిచి మీరు ఏమైపోతారా అని, పిన్ని అంటూ ప్రేమగా పిలిచి లల్లి ఏమైపోతుందా అని కుమిలి కుమిలి పోతున్నాను బావగారు. ఈ నిజం తెలిసినప్పటి నుంచి అసలు ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని
నాలో నేనే కుమిలిపోతున్నాను బావగారు, కుమిలిపోతున్నాను.